హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్కి అయితే స్వాగతం అండి. ఇప్పుడే లైవ్లో ఒక చిన్న గొడవ అయితే చూసాం మనము. సోనియా వచ్చి బేబమ్మ గారితో బెజవాడ బేబక్కతో అయితే గొడవ పడింది. కానీ బేబక్క ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదు. ఇంతకీ వాళ్ళు ఏ విషయం పైన గొడవ పడ్డారంటే, బేబక్క వచ్చి అందరికీ పప్పు వండాలని కుక్కర్లో అయితే పప్పు పెట్టేసి చాలాసేపు అయిందంట. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అది విజిల్ అయితే రాలేదు. అది ఎందుకు రాలేదో తెలియదు. తనైతే వాష్రూమ్కి వెళ్ళినట్టుంది. ఇంకా కొంచెంసేపు పెడదాం, ఇంకో 10 మినిట్స్ చూద్దాము విజిల్ వస్తుందేమో అనేసి. కానీ సోనియా గొడవ పడాలనే చేసిందో మరి ఎందుకు చేసిందో ఓవర్ యాక్టింగ్ అయితే చేసింది. ఈ విషయంలో నాకైతే ఓవర్ యాక్టింగే అనిపిస్తుంది సోనియాది. ఇక బెజవాడ బేబక్క వాష్రూమ్లో ఉండంగా అక్కడ ఉండే కంటెస్టెంట్స్తో సోనియా అయితే ఎందుకు పప్పు ఇంతసేపు పెట్టినారు, తెలియదంటే తెలియదని చెప్పాలి, కుక్కర్లో చేయడం రాకపోతే రాదని చెప్పాలి అన్నట్టు. అంటే ఆమె లేనప్పుడు మాట్లాడుతూ వచ్చింది. ఆమె వచ్చినప్పుడు చూస్తే మాత్రం మళ్ళీ సైలెంట్ అయిపోయింది. అంటే తను వాష్రూమ్ నుంచి ఒక 5 మినిట్స్ తర్వాత వాష్రూమ్ నుంచి బెజవాడ బేబక్క వచ్చిన వెంటనే కిచెన్లోకి తనైతే సైలెంట్ అయిపోయి కొద్దిగా నవ్వుతూ ఉండింది. అందరూ మరి ఎందుకు నవ్వుతున్నావు అంటే, నేను క్యాజువల్గా నవ్వా, మీరందరూ నన్ను నవ్విస్తున్నారు కాబట్టి అందుకే నవ్వా, కానీ నాకు అట్లనే ఏం లేదు అంటుంది మళ్ళా. అంటే డైరెక్ట్గా బెజవాడ బేబక్కతో కొట్లాడడానికి కొద్దిగా బెరుకున్నట్టుంది సోనియాకి. కానీ ఆమె లేనప్పుడు మాత్రం కొద్దిగా ఓవర్ యాక్టింగ్ చేసింది. మళ్ళా ఆ గొడవను అట్లే పెంచాలని మళ్ళీ ఇటుపక్క డైనింగ్ టేబుల్ కాడికి వచ్చి అయితే గొడవని మళ్ళీ పెంచబోయింది. కానీ అందరూ మణికంఠ వచ్చి కాస్త ఆపాడు. ఇంకా చాలులే, వదిలేసే అనేసి మణికంఠ, నిఖిల్ వీళ్ళంతా కలిసి తనని ఆపేదానికైతే ప్రయత్నం చేస్తారు. దెబ్బకి సైలెంట్ అయిపోయింది. కానీ ఆ చిన్న విషయానికి తను అంత ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా నిఖిల్ అయితే ఆ పప్పుకుండే విజిల్ని కాస్త తీసాడు. అదేదో కొద్దిగా రిపేర్లో ఉన్నట్టుంది కుక్కరు. అది ఆ బేబక్క కూడా తెలిసి ఉండదు నాకు తెలిసి. నిఖిల్ ప్రెషర్ని అయితే బయటికి పంపించేసి ఆ తర్వాత పప్పు ఉడికిందా లేదా లోపలైతే చూశారు. మొత్తానికి అక్కడతో ఆ గొడవ అయితే చల్లబడింది. చూడాలి ఈ విషయం పైన ఏమైనా ఈరోజు నామినేషన్లో ఈ గొడవకి సంబంధించి నామినేట్ చేసుకుంటారో లేదో మనమైతే చూడాలి. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అలాగే మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.